నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. ఈరోజు మన తత్వమసి మీడియా ద్వారా మీకు ఒక విలక్షణమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆవిడ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసి, అలాగే హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కళాశాలలో సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ, తన వృత్తితో పాటు తన ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మికత మీద మక్కువతో యాన్సెస్ట్రల్ హీలింగ్ మరియు వూంబ్ హీలింగ్ నేర్చుకొని, గురువుల అనుగ్రహంతో వాటి ద్వారా ఎంతో మందికి స్వాంతన చేకూరుస్తున్నారు. ఈరోజు శ్రీ మాధురి గారి మాటల్లో యాన్సిస్టర్ హీలింగ్ మరియు వూంబ్ హీలింగ్ గురించి మనం తెలుసుకుందాం. మాధురి గారు నమస్కారం. వెల్కమ్ టు తత్వమసి మీడియా. యాన్సిస్టర్ హీలింగ్ అంటే ఏంటి? అలాగే మన పూర్వీకుల బాధలు మన డిఎన్ఏ ద్వారా, కర్మ ద్వారా మనకి ఎలా ప్రాప్తిస్తాయి? మంచి క్వశ్చన్ అడిగారు త్రిపురేశ్వర్ గారు. ముందుగా యాన్సిస్ట్రల్ హీలింగ్ అనే దాంట్లోకి వెళ్లే ముందు అసలు మనిషి మీద కర్మల ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ప్రతి మనిషి మీద 4 రకాలైన కర్మల ప్రభావాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రకృతి పట్ల, ధర్మం పట్ల. తను ఏ జన్మలో ఉంటే ఆ జన్మకు ఒక ధర్మం అనేది, ఆడవాళ్ళకి తన ధర్మం ఉంటుంది, మగవారికి వాళ్ళ ధర్మం ఉంటుంది, అలాగే ఉద్యోగం ద్వారా వాళ్ళకి ఒక ధర్మం వర్తిస్తుంది. సో ఏ ధర్మం, అలాగే ప్రకృతి పట్ల వాళ్ళ ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి హాని అనేది చేయకూడదు. ధర్మం పట్ల, ప్రకృతి పట్ల చేసే కర్మల యొక్క ప్రభావం మంచి గాని చెడు గాని. కర్మ అనేది ఒక యాక్షన్, అంతేగాని కర్మ అంటే చెడ్డదని కాదు. కర్మ యొక్క ప్రభావం మంచి కానీ చెడు కానీ వాళ్ళ మీద ఉంటుంది. అలాగే ఆ వంశంలో, వీళ్ళు ఏ వంశంలో అయితే పుట్టారో ఆ వంశంలో అటేడు తరాలు ఇటేడు తరాలు. మన పెళ్లిళ్లలో కూడా ప్రవర్ చదువుతాం కదా, అంటే అటేడు తరాలు వాళ్ళని కలుసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవటమే ప్రవర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అటేడు తరాలు ఇటేడు తరాలు అంటే తల్లి వైపు తండ్రి వైపు వాళ్ళ యాన్సిస్ట్రల్ ఇంప్రెషన్స్ కూడా వీళ్ళ మీద ఉంటాయి. మంచి చెడు, నేను ఇక్కడ ఇంప్రెషన్స్ అనేది చెడు అనేది కాదు, మంచి చెడు రెండు కూడా ఉంటాయి, పుణ్యం అని. అలాగే వాళ్ళు ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మనసా వాచ కర్మణ చేసిన మంచి పనులు చెడ్డ పనుల యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే వీళ్ళు క్రితం జన్మల్లో వీళ్ళు చేసుకున్న కర్మ మంచి చెడు, ఈ 4 రకాలైన ప్రభావాలు వాళ్ళ మీద ఉంటాయి. ఇక్కడ ప్రభావం అనేది చెడుగా అని తీసుకోవద్దు, ప్రభావం అనేది మంచి చెడు రెండు. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే యాన్సిస్ట్రల్ హీలింగ్. సో ఈ పితృదోషాలు, పితృశాపాలు అని మనం ఏదైతే అనుకుంటున్నాం, సో ఈ పితృదోషాలు, పితృశాపాలు ప్రతి ఆ వంశంలో పుట్టిన వాళ్ళ మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుంటాయి. అందులో మెయిన్ గా ఏంటంటే చూజ్ అండ్ వన్ అని అంటారు, అంటే వీళ్ళని వాళ్ళు ఎంచుకుని ఉంటారు, వీళ్ళ ద్వారా మనకి కార్యం అవ్వచ్చు అని. ఎందుకు ఇది యాన్సిస్ట్రల్ ఇంప్రెషన్స్ ఎందుకు ఉంటాయి పితృదోషాలు అని అంటే, మనది కర్మభూమి. కర్మభూమి అంటే మనము పని చేయటం ద్వారా దాని ఫలితాన్ని పొందుతాం. కానీ మనం అలాగే ఈ డిఫరెంట్ ప్లేన్స్, స్వర్గం నరకం అనేది డిఫరెంట్ ప్లేన్స్, ఎక్స్పీరియన్స్ అన్నమాట. అదంటే ఎక్స్పీరియన్స్ లో మీరు ఫీల్ అవుతారు, అంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉందని చెప్తారు, కానీ దాన్ని మీరేమి యాక్షన్ లో ఏం చూపించారు. ఎక్స్పీరియన్స్ అనేది మీరు అనుభవించేది. సో స్వర్గం కానీ నరకం కానీ అనేది ఏంటంటే, వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు పైతలాల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ అనుభవపూర్వకంగానే ఉంటాయి, కానీ అక్కడ కర్మలు చేయటానికి ఏముండదు. అంటే ఇక్కడ వాళ్ళు చేసిన చెడు పనులు ఏదైనా ఉన్నా, దోషం చేసినా, లేకపోతే వాళ్ళు రియలైజ్ అయినా దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలరు, కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకునే స్థాయి ఏమీ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళు భూమిని దాటి వెళ్ళలేరు, ఆ ప్లేన్ కాన్షియస్ లో బయటికి వెళ్ళలేక ఆ ప్రభావాలన్నీ కూడా ఆ దోష ప్రభావం కానీ, శాపం. శాపం అంటే ఇక్కడ ఎవరు చెప్పించరండి, వాళ్ళ బాధ. బాధ అనేది ఒక ఎనర్జీ ఫీల్డ్ లాగా, సంతోషం మీకు ఎలా అయితే ఒక ఎనర్జీ అవుతుందో బాధ కూడా ఒక ఎనర్జీని. సో ఎవరన్నా బాధతో చనిపోయి ఉంటే ఆ బాధ యొక్క ఎనర్జీ భూమి మీదనే ఉంటుంది. ఆ ఎనర్జీ క్లియర్ అయ్యేంత వరకు మీరు బాధపడుతున్నారు అనుకోండి, మీ గండు బరువెక్కిందా లేదా, ఏం గాయం పెట్టలేదు కదా, అంటే ఎందుకు ఒక ఎమోషన్. అలాగే సంతోషం కూడా ఒక్కోసారి సంతోషంతో గుండాకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు హెవీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అనేది భూమి మీద ఉండిపోయి ఆ ఎనర్జీ ఆ వంశస్థుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు పుణ్యం, పెద్దల పుణ్యం పిల్లలకు వస్తుంది అంటారు. పుణ్యం ఎలాగైతే సంపాదిస్తుందో వాళ్ళు తెలిసి తెలియక, ఇక్కడ అన్ని తెలిసే చేస్తారని కదా, తెలిసి తెలియక చేసిన దోషాలు కానీ పాపాలు కానీ వాటి యొక్క ఎఫెక్ట్స్ యాన్సిస్టర్ నెక్స్ట్ లీనియేజెస్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఈ హీలింగ్, యాన్సిస్ట్రల్ హీలింగ్ అంటే ఏంటి అని చెప్పి. సో ఈ హీలింగ్ అంటే ఏంటంటే, మీరు ముందే చెప్పారు స్వాంతన చేకూర్చారని నా ఇంట్రొడక్షన్ లో చెప్పారు. స్వాంతన చేకూర్చడం, స్వాంతన అంటే ఏంటంటే, ఇప్పుడు మీ మిసెస్ చాలా బాధపడుతున్నారు, మీరు వెళ్ళి పట్టుకుని నేను ఉన్నాను కదా, ఎందుకు అంత టెన్షన్ పడతావు అని, అంటే అది కూడా హీలింగ్.
స్వాంతన అంటే ఓన్లీ ఏదో ఎనర్జీస్ ద్వారానే జరుగుతుంది. మీరు ఇచ్చింది కూడా ఎనర్జీనే. నేను ఉన్నాను, నీకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చారు, భరోసా ఇచ్చారు అన్నమాట. సో ఇక్కడ మేము చేసే హీలింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎనర్జీ హీలింగ్. ఎనర్జీ హీలింగ్ అంటే గురువుల యొక్క ఎనర్జీస్ తోటి వీళ్ళ ఈ యాన్సిస్ట్రల్ హీలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఒక సమస్యతోటి బాధపడుతున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆ సమస్యకి మూలం ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళకి సమస్య వచ్చింది, వెదర్ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ సేల్ అవ్వట్లేదు దాని వల్ల టెన్షన్ రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా జాబ్ ఇష్యూ అవ్వచ్చు. సో వీళ్ళు అంటే మానసికంగా సఫర్ అవుతున్నారు కదా, రూట్ కాజ్ దగ్గర నుంచి మీరు క్లియర్ చేస్తారు. వీటన్నిటికీ కూడా దేని ద్వారా వీడు సఫర్ అవుతున్నాడు అని అర్థమవుతుంది. మానసికంగా బాధపడుతున్నాడు కాబట్టి సఫర్ అవుతున్నాడు. వీళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధపడుతున్నారు అని అంటే దీని రూట్ కాజ్ ఎక్కడ ఉంది, ఈ పర్టికులర్ ఎమోషన్. వీళ్ళు ఎవరికన్నా ఇటువంటి ఎమోషన్ ఇంతకు ముందు ఇవ్వటం వల్ల వీళ్ళు దాని వల్ల సఫర్ అవుతున్నారా, లేకపోతే ఇంకేదైనా యాన్సిస్ట్రల్ ఇంప్రెషన్ ఉందా అంటే, ఇందాక మీకు మొదట్లో 4 చెప్పాను కదా, ఏమంటే ధర్మం పట్ల గాని, లేకపోతే ప్రకృతి పట్ల గాని, లేకపోతే క్రితం జన్మది గాని, పితృదోషాల వల్ల గాని, వీటి వల్ల సఫర్ అవుతుంటారు. అది ఏ రూట్ దేని నుంచి వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని హీల్ చేయటం అనేది ఇందులో ముఖ్యం. మరి ఇప్పుడు వూమ్ హీలింగ్ అంటాం కదా, ఇప్పుడు గర్భస్థ శిశువులో ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రామా అందుతుంది అని అంటున్నారు. సో దాన్ని మనం అక్కడే హీల్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ వాళ్ళు అనుభవించాల్సింది ఏమన్నా ఉంటుందా బయటకు వచ్చి? సురేశ్వర్ గారు, మనము మామూలుగా కూడా వింటుంటాం కదా, ఎవరికన్నా పిల్లలు పుట్టలేకపోయినా లేకపోతే పెళ్లి కాకపోయినా వాళ్ళు వెళ్ళి జాతకం ఏమన్నా చూపించుకుంటే మేము పితృదోషాలు ఉన్నాయమ్మా అందుకే పెళ్లి అవ్వట్లేదు, లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి అది ఇది అంటే, ఇండైరెక్ట్ గా మనకు అక్కడ అర్థమేమవుతుంది వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కారణము, లేకపోతే అబార్షన్స్ అయిపోతున్నా పితృదోషాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు అని అర్థం. అంటే గర్భానికి కూడా పితృదోషం ఉంటుంది అనేది అర్థమైంది. అంటే ఇక్కడ గర్భానికి పితృదోషం ఉండటం కాదు, వాళ్ళ వంశం డెవలప్ అవ్వాలంటే, వాళ్ళ వంశం గ్రోత్ ప్రోగ్రెషన్ అవ్వాలి అని అంటే అక్కడ పితృదోషం అడ్డుపడుతుంది అని అక్కడ అర్థం. అయితే మరి వాళ్ళ వంశము ముందుకు వెళ్ళాలంటే అమ్మాయి కన్సీవ్ అయితేనే కదా అయ్యేది, పెళ్ళి అయ్యి అమ్మాయి కన్సీవ్ అయితేనే అయ్యేది. మరి కన్సీవ్ అవ్వటానికి ఫెర్టైల్ గా ఏది ఉండాలి, అమ్మాయి గర్భం ఫెర్టైల్ గా ఉండాలి. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ తెల్లన్న అమ్మాయి పెళ్ళైన అమ్మాయి గర్భం ధరించిన తర్వాత ఆ అమ్మాయి ఆ 9 నెలల్లో అమ్మాయి ఉండే ఎమోషనల్ స్టేటస్ అంటే ఎలాగ వాళ్ళ చుట్టూతో ఉండే వాతావరణం అమ్మాయి ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ఎలా ఉంది అనేది ముఖ్యం. ఇంకొకటి అమ్మాయి ఎలా అబ్జర్వ్ చేసుకుంది దాన్ని అనేది, ఇది రెండోది. మూడోది ఏంటంటే చాలా మంది ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ నాకొద్దు, ఇది పిల్లలు కాకపోవటం ఒక ఎత్తు అయితే వచ్చిన ప్రెగ్నెన్సీని నాకొద్దు అనవసరంగా తెచ్చుకున్నా నేను అనేది ఒక థర్డ్ పాయింట్ కొత్తగా మనం కొంతమందిలో వింటూ ఉంటాం. అది ఇప్పుడే ఈ కొత్తగా వచ్చిందేం కాదు, ఇంతకు ముందు రోజుల నుంచి కూడా ఎప్పుడు అది వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పుట్టే బిడ్డ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తారు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేది అన్నప్పుడు ఎలా అంటే మీరు నాకు వద్దు అనే ఫీలింగ్ తోటే ఉంటారు. ఫీలింగ్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మీ వూమ్, వాళ్ళ వూమ్. ఇక్కడ వూమ్ అనేది ఏంటంటే ఉమెన్ కి ఎనర్జీ ఫీల్డ్. ఈ వూమ్ లో ఈ గర్భాశయంలో మనకు యూట్రస్ ఇవే మాత్రమే తెలుసు. ఈ గర్భాశయంలో 7 రకాలైన ఆర్గన్స్ ఉంటాయి. ఒకటి యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, అన్ని ఓవరీస్ అన్నట్టు, ఓవరీస్, మళ్ళీ సర్విక్స్, ఇస్తమస్, వెజైనల్ వాల్స్, మళ్ళీ ఇస్తమస్ పైప్ లాంటిది అనమాట, సర్విక్స్ కి యూట్రస్ కి మధ్యలో ఉంటుంది. దాన్ని ఓపెన్ అటు ఇటు పైప్ ఓపెనింగ్. సో ఇవి 7 కూడా 7 చక్రాలకు సంకేతాలు అన్నమాట. మన శరీరంలో 7 చక్రాలు ఎనర్జీ ఫీల్డ్స్ ఎలాగో ఈ గర్భాశయంలో ఈ 7 ఆర్గన్స్ కూడా 7 చక్రాలకి ఎనర్జీ ఫీల్డ్స్ కి సంకేతం. వీటిల్లో ఏది ఎఫెక్ట్ అయినా ఆ పర్టికులర్ చక్ర బ్లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎమోషనల్ గా బ్లాక్ అయి ఉందనుకోండి, ఆ అమ్మాయి హార్ట్ చక్ర బ్లాక్ అయి ఉంటుంది. అలాగే ఆ అబ్బాయి పుట్టే అబ్బాయి కూడా సర్విక్స్ ఏరియాలో బ్లాకేజ్ ఉంటుంది. అండ్ అంటే ఎనర్జీ ఫీల్డ్ గురించి చెప్తున్నాను నేను. అండ్ వాళ్ళు చాలా ఎమోషనల్ గా డిస్రప్టెడ్ గా పుడతారు. సో ఈ వూమ్ హీలింగ్ లో ఏం చేస్తామంటే గర్భాశయానికి ఉండే ఏమైనా యాన్సిస్ట్రల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కోసారి కొంతమంది పుట్టిన తర్వాత ఆటిజం ఉంటుంది ఆ పిల్లలకి. ఆటిజం కూడా పుట్టిన తర్వాత తెలుస్తుంది, అది కూడా ఈ యాన్సిస్ట్రల్ ఇంప్రెషన్.
ఓకే. సమ్ కార్మిక్ ఇంప్రెషన్స్, వాళ్ళ కార్మిక్ ఇంప్రెషన్, లేకపోతే ఈ తల్లి తండ్రి ప్రీవియస్ లైఫ్ టైమ్స్ అంటే క్రితం జన్మల్లో వాళ్ళు చేసుకున్న కార్మిక్ ఇంప్రెషన్స్ ఇప్పుడు వీళ్ళకి ఆర్టిజం లాగా, లేకపోతే ఇంకొక సమ్ కైండ్ ఆఫ్ సఫోకేటెడ్ చైల్డ్స్ ఉంటారు. సో ఎంతసేపు వాడు ఏదో ఏడుస్తుంటాడు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు పాపం వాడికి అర్థం కాదు, ఒక రకమైన భయంలో ఉంటాడు, యాంగ్జైటీలో ఉంటాడు. సో అలాంటి పిల్లలందరికీ కూడా, అలాంటి తల్లులు ఉన్నా, అలాంటి పిల్లలు ఉన్నా, వాళ్ళందరికీ కూడా వూంబ్ హీలింగ్ ద్వారా స్వాతంత్రం హీలింగ్ చేయటం ద్వారా వాళ్ళ పర్టికులర్ వాటిల్లోంచి చాలా వరకు వాటిని బయటికి తీసుకోవాలి. సో మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆటిజం ఉన్న వాళ్ళు అంటే పిల్లలకు కూడా చేయొచ్చు అని. సో ఇప్పుడు ఆటిజంతో సఫర్ అవుతున్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు చాలా వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటిది కూడా మీరు చేయగలుగుతారా? ట్రీట్మెంట్ హీలింగ్ చేయగలుగుతారు? ఇలా చేయొచ్చు అండి. అది తల్లి గర్భాన్ని మదర్ కి ఇస్తామండి హీలింగ్. మదర్ కి ఒక ఉమెన్ యొక్క గర్భానికి తన భర్తకి బిడ్డలకి కనెక్షన్ ఉంటుంది, ఆ ఎనర్జీ కనెక్షన్. ఇప్పుడు వూంబ్ హీలింగ్ ద్వారా భర్త యొక్క కెరియర్ హీల్ చేయొచ్చు, లేకపోతే ఆయన వాళ్ళ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ని వూంబ్ హీలింగ్ ద్వారా హీల్ చేయొచ్చు. పిల్లల యొక్క కెరియర్ ప్రాస్పెక్ట్స్ హీల్ చేయొచ్చు. అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కదా. సో అంతవరకు తల్లికి హీల్ చేయడం ద్వారా, ఆ గర్భాన్ని హీల్ చేయడం ద్వారా పిల్లల్లో ఎనర్జీ ఫీల్డ్స్ చాలా చేయొచ్చు. సో ఆటిజం కానీ ఇంకే విధమైన ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఇది వూంబ్ హీలింగ్ చేయడం ద్వారా పిల్లల్లో మార్పు. మరి అయితే ఇప్పుడు మనము చూస్తుంటాం లైక్ దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా, అనారోగ్యం ద్వారా బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో డబ్బు ఎంత సంపాదిస్తున్నా కూడా నిలవదు. సో అలాంటి వాటికి కూడా హీలింగ్ ద్వారా నయం అయిపోతుంది, సాల్వ్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఇందులో ఏంటంటే యాన్సెస్ట్రల్ ఇంప్రెషన్స్ చాలా పెద్ద చూపిస్తుంటాయి అన్నమాట. అంటే మైండ్ సెట్ ఇక్కడ ఇప్పుడు ఒక వంశంలో వాళ్ళకి డబ్బు అంటే ఒక భయం, ఒక రకమైన, అదే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అటువంటి మైండ్ సెట్ లోనే పెరిగారు అనుకోండి, అదే మైండ్ సెట్ ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఆ మైండ్ సెట్ రివర్స్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకి అటువంటి సమస్యలు ఉంటాయి. గత 4-5 తరాలుగా వాళ్ళు చూస్తున్న సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు స్కేర్సిటీని అనుభవించుంటారు, ఆ స్కేర్సిటీ మైండ్ సెట్ లోనే వీళ్ళు ఉండుంటారు. ఇది ఏంటంటే యాన్సెస్ట్రల్ ఇంప్రెషన్ అనమాట. ఆ యాన్సెస్ట్రల్ ఇంప్రెషన్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ యాన్సెస్టర్ హీల్ అవ్వనంత వరకు వీళ్ళకి అదే కంటిన్యూ అవుతుంటుంది. ఎప్పుడైతే యాన్సెస్టర్స్ హీల్ అవుతారో వాళ్ళ మైండ్ సెట్, అంటే ఇక్కడ ఇది నిజంగా చెప్పాలంటే సోల్స్ తోటి, ఆత్మకు సంబంధించి, ఆత్మకు సంబంధించిన ఇంప్రెషన్. యాన్సెస్ట్రల్ హీలింగ్ అంటే ప్యూర్లీ సోల్ కి చేసే హీలింగ్. సో ఆ సోల్ యొక్క ఇంప్రెషన్స్ క్లియర్ అయితే ఆ ఎనర్జీ ఫీల్డ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ లోనే అది ఉండదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీలో రకరకాలైన సంవేదనలు ఉంటాయి, కానీ మీకు అవి బయట కనబడతాయి, కనబడదు. దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ మైండ్. ఇది కానీ అవన్నీ మైండ్ కి ఎలా వచ్చాయి? మీరు ఈ బాడీ కొన్నాళ్ళు అయితే, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే మీరు ఈ బాడీ వదిలిపోతారు. మరి ఆ బాడీకి సంబంధించినవి కానప్పుడు మరి అవి మీతో ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే దట్ ఈస్ సోల్ రిలేటెడ్ ఇష్యూస్. ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించి. మరి ఆత్మకి ఇవన్నీ ఎలా వచ్చాయంటే సంస్కారాలు, క్రితం జన్మల్లో ఎప్పుడో సఫర్ అయినవన్నీ కూడా వాళ్ళు మోసుకొస్తూ ఉంటారు. సంచిత కర్మలు అని చెప్పి అవన్నీ అంటుంటారు. కర్మలు అంటే నాట్ ఓన్లీ యాక్షన్స్, మీ థాట్స్ కూడా అవి మీ కర్మల యొక్క రిజల్ట్సే అనమాట. మీకు ఒక రకమైన థాట్ ఏర్పడింది, నాకు ఎందుకు ఇట్లాంటి థాట్ ఉంది అని అంటే ఆ థాట్ కర్మల యొక్క ఫలితం, యాన్సిస్టర్స్ యొక్క ఇంప్రెషన్ ఉండొచ్చు. సో ఈ సోల్, ఈ హీలింగ్ లో మొత్తం అంతా సోల్ కే హీలింగ్ అవుతుంటుంది. ఆ సోల్ హీలింగ్ ఇవ్వటం ద్వారా మైండ్ సెట్ క్లియర్ అవుతుంది, ఇంప్రెషన్స్ క్లియర్ అవ్వటం ద్వారా మైండ్ సెట్ క్లియర్ అవుతూ వాళ్ళకి లైఫ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో లైఫ్ ప్రోగ్రెషన్ లోకి వెళ్తుంది. అండ్ ఇంకొకటి మీరు వ్యాధి గురించి చెప్పారు. చాలా మందికి వ్యాధి అనుభవించాల్సి వచ్చి వ్యాధి రాదు, డబ్బు పోవాల్సింది కాబట్టి వ్యాధి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు రిలేటెడ్ కర్మ ఉంది కాబట్టి, డబ్బు ఏదో విధంగా పోవాలి కాబట్టి వాళ్ళకి వ్యాధి వచ్చి, వ్యాధి ద్వారా వాళ్ళకి డబ్బు ఖర్చు అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనీకి రిలేటెడ్ హీలింగ్, వాళ్ళకి ఫైనాన్షియల్ గా అంటే ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ గా సఫర్ అవుతుంటారు, మెంటల్ గా కూడా, ఎమోషనల్ గా కూడా సఫర్ అవుతుంటారు. సో డబ్బు ఎలాంటి సమస్యలు, డబ్బు ఎంత సంతోషాన్ని ఇస్తుందో, డబ్బు లేకపోవటం వల్ల అంతే ఆర్థికంగా మానసికంగా కునిగిపోతారు కదా. సో అంటే ప్రతి దానికి రకరకాలైన కారణాలు ఉంటాయి, దీని వల్లనే ఇది వచ్చింది అనేది ఏం చెప్పలేదు. సో ప్రతి మనిషికి ఇద్దరికి ఒకటే సమస్య ఉండొచ్చండి, కానీ ఇద్దరికి యొక్క రూట్ కాజెస్, మూల కారణాలు డిఫరెంట్ ఉండొచ్చు. మరి అయితే ఇప్పుడు
మీరు చెప్తున్న ఈ హీలింగ్స్ అన్నిటికీ సెషన్స్ ఉంటాయి. సో ఈ సెషన్స్ తీసుకోలేని వాళ్ళు మరి చాలా మంది ఉంటారు. కొంతమందికి సెషన్స్ తీసుకోవడానికి సమయం సరిపోకపోవచ్చు, ఆర్థికంగా సరిపోకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరే కూర్చొని చేసుకునేలాగా ఏదైనా ఒక చిన్న పరిష్కారం మీరు ఏదైనా చెప్తే. తప్పకుండా చెప్పచ్చు. భగవంతుడు మనకి ఆలోచనలతో పాటు ఇంకొకటి కూడా ఇచ్చాడు, ఫ్రీ విల్. మీరు చూస్ చేసుకోవటం అనేది ఒక పెద్ద అసెట్ ఇచ్చాడు. మనిషి అది మర్చిపోతాడు, పరిస్థితులకు లోబడిపోతాడు. కానీ పరిస్థితులకి పైన నేను పరిస్థితుల నుంచి దూరం జరిగి కూడా నేను ఆలోచించవచ్చు, నేనేం చెయ్యాలి అనేది నేను నిర్ణయించుకోవచ్చు అనేది సంకల్పం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మర్చిపోతాడు. అదొకటి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ఏం చేయాలి ఇప్పుడు అనేది చూస్ చేసుకునే వివేచన అనేది, విచక్షణ అనేది తనకుంది అనేది తన ఇద్దరు మర్చిపోతుంది. రెండవది, భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉంటారు. భగవంతుడి పట్ల శరణాగతితో ఉన్నారు. అలాగే మనం చేసిన, తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులకి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి క్షమాగుణం అనేది. ఎప్పుడైతే ఆ క్షమాపణ అనేది ఫీల్ అవ్వటం అనేది లేకపోయినా, కృతజ్ఞత అనేది చెప్పకపోయినా, భగవంతుడు ప్రకృతి పట్ల శరణాగతి అనేది, అంటే ప్రకృతి మనల్ని మించింది, మనకన్నా చాలా పవర్ఫుల్. అసలు దాని పవర్ ని మీరు ఇది కూడా చేయలేదు. ఆ ప్రకృతికి లోబడి ఉండాలి, ప్రకృతికి అనుగుణంగా మన జీవనం ఉండాలి, కానీ ప్రకృతి మీద మన జీవనం ఉండదు. ఎప్పుడైతే ఈ మూడు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్ గా ఒక స్ట్రీమ్ లైన్ లోకి వస్తుంది. కానీ ఈ మూడు మర్చిపోకూడదు, ఈ మూడు ఉన్నాయి, నేను ఈ మూడుని చూస్ చేసుకోవాలి అనే తన విచక్షణ కూడా తను మర్చిపోకూడదు. ఫ్రీ విల్ ఉందనేది మర్చిపోకూడదు. గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, సరెండర్, ఈ మూడు ప్రిన్సిపల్స్ ఏ మనిషి అయితే ఫాలో అవుతుంటాడో అతను చాలా ప్రోగ్రెషన్ అనిపిస్తుంది. సో ఇప్పటిదాకా మనము హీలింగ్ అవన్నీ చెప్పారు, మీరు ఎలా పరిష్కరించుకోవాలి చెప్పారు. ఇప్పుడు కొంతమందికి మీలాగానే హీలింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఒకవేళ అనిపించి మీలాంటి వారి ద్వారా గైడెన్స్ కావాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వడం అలాంటివి చేస్తారా? తప్పకుండా. మైండ్ స్కాన్ అని నేను కూడా మా గురువు గారు డాక్టర్ ప్రమీళ శ్రీమంగళం గారు అన్నమాట, ఆవిడ ద్వారానే నేను నేర్చుకున్నాను. ఆవిడకి గురువులు అందరూ వారి అనుగ్రహంతో ఆవిడ కూడా ఇవన్నీ తెలుసుకుని మాకందరికి నేర్పించడం జరిగింది గురువుల ఆదేశంగా. సో ఎవరైతే నేర్చుకుని ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఎందుకు నేను ఎదగాలి అని అంటున్నానంటే, ఎదగాలి అని అనుకుంటున్నారు అనేది అండర్లైన్ చేస్తున్నాను. ఇది చేయటం ద్వారా ఈ హీలింగ్ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనలో కూడా పరిపక్వత అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆ స్థాయికి వెళ్తేనే హీల్ చేయగలం. నేను ఇందాక మీకు ఆత్మస్థాయి అది ఇది చెప్తున్నాను, ఆ స్థాయిలో ఆలోచించగలిగి ఆ స్థాయిలో ఉండగలిగితేనే దాన్ని హీల్ చేయగలం. సో ఇది నేర్చుకోవటం ద్వారా, హీల్ చేస్తూ ఉండటం ద్వారా మనకి హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మనం ఇది ప్రొఫెషన్ గా తీసుకోవటం ద్వారా కూడా ఎదుటి వాళ్ళకి చాలా మందికి సేవ చేయడానికి వీలవుతుంది. సో మా మైండ్ స్కాన్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి. యాన్సెస్ట్రల్ హీలింగ్ ప్రోగ్రామ్, హోమ్ హీలింగ్ ప్రోగ్రామ్, అలాగే మహావతార్ బాబాజీ క్రియా హీలింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి 24/7 365 days సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. మేము వాళ్ళకి ఎటువంటి సమస్య, వాళ్ళ క్లయింట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా మేము క్లియర్ చేస్తూ ఉంటాం. ఆ క్లియర్ చేయడంలో వాళ్ళకి ఏమైనా అడ్డంకులు వచ్చినా మేము వాళ్ళకి హీలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. సో ఇది కంటిన్యూస్ ప్రాక్టీషనర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. ప్రాక్టీషనర్స్ గ్రూప్స్ కి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తుంటాం. ఇది 2008 లో పెట్టారండి మైండ్ స్కాన్. అప్పటి నుంచి కూడా మా గురువు గారు 2017 నుంచి ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు చాలా మంది, 2 లక్షల మందికి పైగా హీల్ చేశారు. అలాగే చాలా వేల మంది నేర్చుకున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి. మొన్ననే యుఎస్ఏ శాన్ ఫ్రాన్సిస్కోలో మా కోర్సెస్ అయ్యాయి, అక్కడ కూడా చాలా మంది నేర్చుకున్నారు. అలాగే దుబాయ్ లో ఉన్నాయి, సింగపూర్ లో ఉంది, ఇక్కడ ఇండియాలో అయితే ముంబై, బెంగళూరు, పూణే, మళ్ళీ ఇంకా లుధియానా, హైదరాబాద్ లో నేను ఉన్నాను. ఇక్కడ మైండ్ స్కాన్ హీలింగ్ చేస్తున్నాను. అలాగే మైండ్ స్కాన్ ద్వారా మేము డివైన్ టీచర్స్ గా కూడా కోర్సెస్ ఫెసిలిటేట్ చేస్తుంటాం. సో ఇష్టమైన వాళ్ళు ఈ కోర్స్ లో నేర్చుకుని వాళ్ళు కూడా హీలింగ్ ని వృత్తిగా తీసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించగలరు. నేను వాళ్ళకి కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. సో విన్నారు కదా, ఈరోజు మనము హీలింగ్ గురించి మాధురి గారి ద్వారా తెలుసుకున్నాము. మీకు ఎవరికైనా కూడా హీలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే, వూమ్ హీలింగ్ ఎస్పెషల్లీ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే దాని గురించి ఇక్కడ ఆవిడ మాటల్లో విన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.
అది చాలా ఇంపార్టెంట్ అనేది. సో వూమ్ హీలింగ్ రిలేటెడ్ కావచ్చు, ఆటిజం పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ కింద మనం మాధురి గారి నంబర్ ఇస్తున్నాము. అండ్ ట్రైనింగ్ తీసుకొని ఎవరైనా ఈ ఫీల్డ్లో రావాలి అని అనుకున్నా కూడా మాధురి గారికి కాంటాక్ట్ చేయొచ్చు. కింద ఆవిడ నంబర్ డిస్ప్లే అవుతుంది. సో థ్యాంక్ యూ మాధురి గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మా ప్రేక్షకులకు మాకు మంచి విషయాన్ని తెలియజేశారు. వీలుంటే త్వరలో మీతో మళ్ళీ ఒక 2-3 ఎపిసోడ్స్ ఇంకొంచెం డీటెయిల్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. కృతజ్ఞతలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశం ద్వారా చాలా మందికి ఈ విషయాలు తెలియజేయటం అయ్యింది. థ్యాంక్ యూ మేడం. మన తత్వమసి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీకు నెక్స్ట్ టైం అంటే ఇంకా ఏదైనా టాపిక్ రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు, కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఎనీ టాపిక్ రిలేటెడ్గా మీకు ఏదన్నా స్పెషల్ గెస్ట్తో ఒక పోడ్కాస్ట్ కావాలనుకున్నా, ఒక ఇంటర్వ్యూ కావాలనుకున్నా ఈ కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే ఎవరైనా మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలనుకున్నా లేదా మా ఛానల్లో గెస్ట్గా రావాలనుకున్నా సరే కింద మా ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో ఆ ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ మెయిల్ చేసినట్లయితే మా టీం మీకు కాల్ చేస్తారు. సో మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్రిపురేశ్వర్ సైనింగ్ ఆఫ్.